హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు మనతోని ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. గిఫ్ట్ డీడ్ ఎలా క్యాన్సిల్ చేయాలి సార్? గిఫ్ట్ డీడ్ అనేది ఒక వ్యక్తి ఇచ్చేటప్పుడు గిఫ్ట్ డీడ్ ఒకసారి ఇచ్చిందంటే ఇందులో రెండు రకాల గిఫ్ట్ ఉంటాయి. ఒకటి, మనం గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత అసలు క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. సో గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. కానీ కండిషన్ గిఫ్ట్ ఉంటుంటాయి. కండిషన్ గిఫ్ట్ డీడ్ లాంటివి ఉన్నప్పుడు నా పిల్లలు నాకు పోషిస్తేనే నా ఆస్తి వాళ్ళకి ఇస్తాం, లేదా నా బాబు మేజర్ అయిన తర్వాతనే ఆస్తి వినియోగించుకోవడానికి హక్కు ఉంటుంది. ఇట్లాంటి కండిషన్ గిఫ్ట్ డీడ్లు ఉన్నప్పుడు అతను వాళ్ళు కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకపోతే మాత్రమే క్యాన్సిల్ చేసుకునే వీలు ఉంటుంది. కండిషన్ గిఫ్ట్ డీడ్ కాకుండా మామూలుగా గిఫ్ట్ డీడ్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాన్సిల్ చేయడానికి వీలు లేదు. క్యాన్సిల్ చేయడానికి లేదు. ఓకే. అండ్ చాలా వరకు తాత ఆస్తి అనగానే చాలామంది మాకు హక్కు ఉంది, మాకు హక్కు ఉంటుంది. తాత ఆస్తిలో ఫస్ట్ భార్యకి హక్కు ఉంటుందా, కొడుకుకి హక్కు ఉంటుందా, కోడలికి హక్కు ఉంటుందా? సో తాత ఆస్తిలో కొడుకు హక్కు ఉంటుందా, కోడలికి హక్కు ఉంటుందా, భార్యకి హక్కు ఉంటుందా? ఇక్కడ తాత ఆస్తి అనగానే మనకు ఫస్ట్ మనం చెప్పుకున్న ఆస్తులలో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని అర్థం. సో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ తాత ఒకవేళ వీలునామా రాసి చనిపోతే అతను ఎవరికైతే ఆస్తి చెందాలో వాళ్ళకే చెందుతుంది. ఒక వీలునామా రాయకుండా చనిపోతే అతని యొక్క ఆస్తి అతని భార్యకు చెందుతుంది. దాంతోపాటు అతని పిల్లలకు కొడుకుకు చెందుతుంది, మరియు కూతురుకు చెందుతుంది. సో ఈ కొడుకుకు చెందిన తర్వాత ఆ కొడుకులో నుంచి ఒక భాగం మనవడికి చెందుతుంది. అంటే కొడుకు, కూతురు, సో కొడుకు, కూతురు, భార్య, వీళ్ళు మనకు ఇందులో మనం క్లాస్ 1 హెయిర్స్, క్లాస్ 2 హెయిర్స్, క్లాస్ 3 హెయిర్స్ అంటారు. క్లాస్ 1 హెయిర్స్లలో మనకు భార్య, కొడుకు, కూతురు, మన్మడు ఈ విధంగా వస్తారు. సో కాబట్టి ముగ్గురికి వస్తుంది. కానీ ఫస్ట్ ప్రయారిటీ భార్య, కొడుకు, ఆ తర్వాతనే మన్మడు. ఫస్ట్ భార్య కొడుకులకే వెళ్తుంది. ఎస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.